అర్ధరాత్రి 2ంటికి ఆకలేయడం ఏంట్రా బాబు. కుంభకర్ణుడికి ఇప్పుడే పుట్టిన చెల్లిలాగా నా ఆకలికి నాకు సంబంధమే లేకుండా పోయి ఆకలి కేకలతో భరించడం కంటే కడుపులో ఉన్న ఎలకల్ని శాంతిద్దామని ఫ్రిడ్జ్ లో ఏదో ఒకటి ఉంటది పక్కగా అని చూద్దామని అన్నట్టే ఉంది. ఏముందో గెస్ చేయండి. మీరు గెస్ చేసిందే చికెనే, అది కాకుండా ఇంకేం పెట్టలేండి. ఇలా మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చిన ప్రతిసారి బయట నుంచి ఆర్డర్ పెడుతూ పెట్టిన ప్రతిసారి తేడా కొడుతుండే. ఐదర్ నా నోరైనా పాడైతుండే లేదా నా హెల్త్ అయినా పాడైతుంది. ఇంక ఇలా కాదని ఇంట్లో అప్పుడప్పుడు కొంచెం చికెన్ తీసుకొచ్చి పెడుతూ మీరు గెస్ చేసినట్టు ఆ బాక్స్ మొత్తం వండుకోవాలంటే చాలా కష్టం. కానీ కడుపులో పరిగెట్టే ఈ ఎలకలకి ఈ మాత్రం సరిపోతుంది. టెస్ట్ చేసినట్టు ఇప్పుడు వీర వంటలు ఉండే అంత ఓపిక లేదు గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా వేస్తే సరిపోతుంది. దానికి నిమ్మకాయ కొంచెం యాడ్ చేసి ఫుల్ గా మ్యారినేట్ చేసి అలా పక్కన పడేసుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. లేదు కాదు కుదరదని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టే అంతలాగా ఈ చికెన్ పీసులకు ఆయిల్ పోసామనుకోండి నెక్స్ట్ డే మనం హాస్పిటల్లో తేలాల్సి ఉంటుంది. అవసరం అంటారా? ఉన్నదంతా సరిపెట్టుకుందాం కదా. ఇప్పటిదాకా బానే ఉంది. ఇప్పుడే స్టోరీలో కొంచెం మలుపు బాండిలో చికెన్ వేసినప్పుడు అలాగే పక్కన నుంచోవచ్చు కదా. పెద్ద వత్తాదలాగా అలా సైడ్ కి వెళ్ళిపోతే ఎల్లొచ్చే లోపు ఆత్రం ఆగందా కాలి సారీ గిన్నెంతా మాడిపోయి. మీరు నన్ను తిట్టక్కర్లే, నన్ను నేనే తిట్టుకుంటాను. మాడిన గిన్నె చూసి రేపు పొద్దున మా ఆంటీ ఏం ముఖం పెడతాదో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ మనసులో ఉన్న మాటలు బయటికి రానివ్వకపోయినా ఆవిడ మనసులోని బాధ నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి మనకి ట్రామాలన్నీ మన అమ్మల దగ్గర కనబడిపోతాయి కాబట్టి. గిన్నె మాడితే మాడింది కానీ చికెన్ మాత్రం టెండర్ గా కుక్ అయ్యి అదిరిపోయింది. మీ అందరికి కూడా అనిపిస్తుంది కదా ఈ మధ్యలో అసలు వెదర్ అదిరిపోతుంది. ఈ వెదర్ లో ఇలాంటి చికెన్ ఉంటే ఇంకా అదరగొట్టేయచ్చు. అందుకని ఆ వెదర్ టెంట్ చేసిందని ఈ చికెన్ చేసుకున్నాను. చల్లటి వెదర్ లో చికెన్ వేడివేడిగా తింటుంటే భలే అదిరిపోయింది. అందులో ఈ లెగ్ పీసు అబ్బా అమోఘ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఈ జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలరా బాబు అని. అంటే రోజు చికెన్ తిని బతికేస్తావా అంటారు. అంతే కదా, మీ మనసులోని బాధ నాకు అర్థమైపోద్ది. అంత సీన్ లేదు, ఈ ఒక్క రోజు బతికితే చాలనిపిస్తుంది.